బ్రేకింగ్ న్యూస్ వైఎస్ వివేకానంద హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి నేడు రీపోస్ట్ మార్టం జరపనున్నారు. కడపలో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వివేకానంద ఇంటి వాచ్మెన్ రంగన్న మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రీపోస్ట్ మార్టం కోసం 4 వైద్యులతో కూడిన బృందం పులివెందులకు చేరుకుంది. సిట్ రెవెన్యూ అధికారుల సమక్షంలో రీపోస్ట్ మార్టం జరగనుంది. అయిపోయినాక మాట్లాడతారు కదా, ఆగండి. ఫస్ట్ ఏం కాదు చూడండి. వివేకానంద హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి ఈ రోజు రీపోస్ట్ మార్టం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి గెస్ట్ హౌస్ వాచ్మెన్ అయిన రంగన్న మృతదేహానికి మరోసారి ఈరోజు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి 5 వైద్యులతో వైద్య బృందాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రభుత్వం. ఏదైతే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూ గురించి ఏదైతే వరుసగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల మరణాల గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఆ సమావేశం తర్వాత ఏదైతే రీపోస్టుమార్టం నిర్వహించాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే అతని భార్య రంగన్న భార్య సుశీలమ్మ, కుమారుడు కాంతారావు అనేక అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కడప ఎస్పీ అశోక్ కుమార్ ఒక సిట్ బృందాన్ని కూడా ఈ ఏదైతే వరుసగా 6 కీలక సాక్షులు కానీ అదేవిధంగా కేసుతో సంబంధం ఉన్నవారు కానీ మరణించిన నేపథ్యంలో వీరందరి మరణాలపైన ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 2 డిఎస్పీలు, 2 సిఐలతో పాటు 5 ఏదైతే ఎస్ఐలు, 10 మంది పోలీసులతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే వీరు గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు మరణించిన కీలక సాక్షులతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వారి మరణాలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తారు. ఆ తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందించినారు. అయితే ఏదైతే సిట్ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించాలని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్పడం గమనార్హం. మొత్తం మీద అయితే నారాయణ యాదవ్ 2019 డిసెంబర్ 6న మరణించాడు. అతను ఏదైతే వీరికి వ్యక్తిగత డ్రైవర్గా ఉన్నాడని తెలుస్తుంది. అదే ఏదైతే వైఎస్ జయమ్మ, వివేక్ వారికి సంబంధించి ఏదైతే వైఎస్ భారతి వీరికి సంబంధించి ఆ రోజు హత్య జరిగిన రోజు వీరే అతన్ని తీసుకొని వచ్చారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి 2019 సెప్టెంబర్ 3వ తేదీన మరణించాడు. ఇతను ఏదైతే సిబిఐ మీద కూడా తనను వేధిస్తున్నారంటూ కూడా అప్పట్లో ఇన్స్పెక్టర్ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి. మరోవైపు గంగాధర్ రెడ్డి, ఇతను కీలక వాంగ్మూలం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ హత్యలో కుట్రదారులు ఉన్నారు, ఈ కేసును ఎత్తున వేసుకుంటే 20 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారంటూ కూడా అప్పట్లో చెప్పినట్లు ఇతని మీద ప్రచారం కూడా జరిగింది. నేపథ్యంలో ఇతను కూడా అనారోగ్యంతో మరణించారు. మరోవైపు ఈసీ గంగిరెడ్డి, ఏదైతే భారతీ తండ్రి ఈసీ గంగిరెడ్డి కూడా ఆ రోజు ఏదో హత్య జరిగిన తరువాత ఇతని హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తులు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు, బ్యాండేజ్ అన్ని వేసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా నిర్ధారించినట్లు పరిస్థితి. మరోవైపు ఏదైతే డాక్టర్ అభిషేక్ రెడ్డి హత్యను దీనికి సంబంధించి ఏదైతే శివశంకర్ రెడ్డి తనకు ఫోన్ చేసి చనిపోయినాడని చెప్పాడు. తర్వాత తాను వెళ్ళి చూస్తే అది హత్యగా నిర్ధారణ అయిందంటూ కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. అతను 2025 జనవరి 10వ తేదీన మరణించాడు. చివరిగా రంగన్న 2025 మార్చి 5వ తేదీన మరణించాడు. ఈ 6 మరణాల వెనుక ఏదైనా కుట్రకోణం దాగిందా, ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారా, అందులో భాగంగానే ఏదైతే కీలక సాక్షులు కానీ వాంగ్మూలం ఇచ్చిన వారు కానీ ఈ కేసుకు సంబంధించి కొంత సంబంధం ఉన్నవారు కానీ చనిపోవడం, అది కూడా యువకులు కూడా అనారోగ్యంతో మరణిస్తున్న పరిస్థితి. ఇందులో ఏదైనా కుట్రకోణం ఖచ్చితంగా దాగుందనే నేపథ్యంలోనే యొక్క సిట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఈ సిట్కు సంబంధించి కీలకంగా అటు పులివెందల, కడపకు సంబంధించిన డిఎస్పీలు ఇన్ఛార్జీలుగా ఉంటారని కూడా ఎస్పీ తెలియజేశారు. ప్రసన్న, మొత్తం మీద దీనికి ఈరోజు రీపోస్ట్ మార్టం తర్వాత ఏదైనా అతన్ని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రంగన్న మృతి వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా అన్న పరిస్థితులు అన్ని వివరాలు కూడా పూర్తి స్థాయిలో పొందుపరుస్తామని తెలుపుతున్నారు. దీంతో పాటు సిట్ బృందం కూడా తన దర్యాప్తు పనిని థ్యాంక్ యూ దామోదర్.